నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాలువ కింద వానాకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతోంది. హైదరాబాద్ ఇతర జిల్లాల తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాగర్ జలాశయం ఎండిపోయే దుస్థితి ఎందుకొచ్చింది? గతానికి చాలా భిన్నంగా కృష్ణా నీటి విడుదల ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు ఏఎంఆర్ ప్రాజెక్టు కింద సుమారు 9 లక్షల ఎకరాల్లోని యాసంగి పంటలకు డిసెంబర్ 15, 2024 నుంచి ఫిబ్రవరి 23, 2025 వరకు సాగునీరు అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో సహా అధికారికంగా పత్రికల్లో షెడ్యూల్ విడుదల చేసింది. మరిప్పుడు నాగార్జునసాగర్ నుంచి చివరి భూముల దాకా యాసంగికి నీళ్లిచ్చే పరిస్థితి ఉందా? సాగర్ ఖాళీ అవుతుంటే 3 నెలలుగా ప్రభుత్వం ఎందుకు ముద్రనిద్రపోయింది? శ్రీశైలం, సాగర్ నుంచి ఏ క్షణం ఎన్ని క్యూసెక్కులు తరలిపోతున్నాయనే వివరాలు ఇప్పుడు సామాన్యుడు సైతం ఆన్లైన్లో తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు ఉంది. అలాంటిది ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ కోటా నీటిని సైతం సాగర్ నుంచి మళ్లించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలవకుండా ఉంటుందా? సాగర్ 540 అడుగుల కంటే తక్కువ నీటి మట్టానికి పడిపోయి సర్కార్ నిర్లక్ష్యానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడంతో సర్కారులో కదలిక వచ్చింది. ఇన్నాళ్లు కండ్లు మూసుకొని ఇప్పుడు ఆ నెపాన్ని పాతాళ గంగమ్మపైకి నెట్టి భూగర్భ జలాలు పడిపోయినందున రైతులు పంటలు వేసుకోకండి, పెట్టుబడి పెట్టకండంటూ సన్నాయి నొక్కులు నక్కడం వెనుక ఆంతర్యమేమిటనేది తేలాల్సి ఉంది. సాగర్లో కనీసం 510 అడుగుల నీటి మట్టం ఉంటేనే హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా కొనసాగుతుంది. అంటే నాగార్జునసాగర్లో 510 అడుగుల వరకు వాడుకునేందుకు ఉన్న నీటి లభ్యత దాదాపు 48 టీఎంసీలు. 9 లక్షల ఎకరాలకు సాగునీరు. హైదరాబాద్ మిషన్ భగీరథ తాగునీటి కోసం 116 టీఎంసీలు కావాలని ఈ నెల 6న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ కృష్ణా బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఎడమ కాలువ కింద ఆయకట్టుకు 33.86 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ 2 ఇండెంట్స్ ద్వారా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కుడి కాలువ కింద నీటి విడుదల కొనసాగిస్తూనే ఉంది. ఎండాకాలం మొదలు కాకముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందనేది ఊహించవచ్చు. పుణ్యకాలం కాస్త దాటిపోయిన తర్వాత జలచౌర్యాన్ని అడ్డుకోండని సీఎం ఆదేశించడం, మా రైతులు ఇబ్బంది పడకుండా సహకరించండంటూ కృష్ణా బోర్డు చైర్మన్ ను మంత్రి ఉత్తమ్ కోరడం వల్ల కుడి కాలువ పారుదల ఆగుతుందా? 9 లక్షల ఎకరాల్లో పంటలు వేసుకున్న తెలంగాణ రైతులు గట్టెక్కుతారా అన్నది తేలాల్సి ఉంది. సాగర్లో నీటి మట్టం తగ్గడం ద్వారా సుంకిశాల పంప్ హౌస్ లో మధ్య సొరంగం తేలడంతో పనుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. 540 అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం పడిపోయిన రోజే జలమండలి, మెగా ఇన్ఫ్రా అధికారులను సుంకిశాలను సందర్శించి పనులు మొదలు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు జీవం పోయడంతో పాటు కోట్లాది మంది గొంతు తడిపే సాగర్ కు నిరుడు భారీ వరదలు రావడంతో ఏకంగా 850 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. గతేడాది డిసెంబర్ 1వ తేదీన నిండు కుండలా ఉన్న నాగార్జునసాగర్ ఏపీ జలదోపిడీ కారణంగా ఖాళీ అయింది. ఆంధ్రప్రదేశ్ వినియోగం 78% వరకు ఉంటే తెలంగాణ వినియోగం 22% కూడా దాటలేదు. ఏకపక్షంగా ఏపీ తోడుకుపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడం ఒక వంతైతే 9 లక్షల ఎకరాలకు ఏప్రిల్ 25 వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్న నీటి విడుదలను ఎందుకు నియంత్రించలేదనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.